Hello and welcome to this candid conversation exclusively on iDream. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చాలా మంది ఉంటారు కానీ అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఒక స్పెషల్ నిష్ కార్వ్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే నటులు రవివర్మ గారు. ఆయన పేరు వింటే ఎప్పటి నుంచో వింటున్న పేరులాగే అనిపిస్తుంది మనకి. నిజానికి ఆయన చూస్తే కూడా బాగా తెలిసిన మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది. రవివర్మ గారి ఈ గత ఐ థింక్ 15-20 ఏళ్ల ప్రస్థానంలో ఆయన చేసిన మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ జర్నీ ఇన్ టు లైఫ్ అని మాట్లాడదాం ఇవాళ. హీస్ హియర్ విత్ అస్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ allowing me this time also. Yeah. పర్టికులర్గా మీరైతే ఇంకా బాగుంటుంది, ఒకసారి చూడరా అని అడిగాను నేను. థ్యాంక్ యూ సో మచ్. Yeah, ఐఎమ్ ఆనర్డ్ అండి no, వెన్ no, యూ సే దట్. you- కానీ ఐ ఆల్వేస్ లైక్ టు స్టడీ లైవ్స్ అండి. అంటే ఎలా మీరు వచ్చి నిలదొక్కుని ఇప్పుడు ఇవాళ కొన్ని కొన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్కి మీరే అనే పేరు తెచ్చుకున్నారని ఒక తెలుసుకుందామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. రవి గారు, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మస్ట్ బి వెరీ బిజీ కదా. అంటే ఐఎమ్ బిజీ అండ్ చూజీ ఆర్ అదర్వైజ్ కొద్దిగా ఐ ఆల్వేస్ బీన్ ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను నేను బేసికలీ. సో ఇప్పుడు కరెంట్లీ నేను వెబ్ సిరీస్లో ఎక్కువ చేస్తున్నాను అండి. బికాస్ ఐ ఫీల్ దట్ ది లెంత్ ఆఫ్ మన ప్రెసెన్స్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే క్యారెక్టర్లో డెప్త్ కానీ కొద్దిగా అంటే అలానే సినిమాలంటే ఇష్టం ఉంది ఆబ్వియస్లీ సినిమాలంటే బాగుంది ఇష్టం, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ బట్ ఇన్ జనరల్ వెబ్ సిరీస్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బీయింగ్ ప్రెజెంట్. సో అది ఈ మధ్య జగపతి బాబు గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ అ వెరీ లెంతీ రోల్ యాజ్ వెల్. అది కాక మళ్ళీ అమెజాన్ సోనీది, అది అమెజాన్ ఇంకోటి చేస్తున్నాను. సో అదిను ప్లస్ ద కపుల్ ఆఫ్ మూవీస్ విచ్ ఐమ్ డూయింగ్ కరెంట్లీ. ఆది సాయి కుమార్ తోటి అది కూడా ఇంట్రెస్టింగ్. అది చాలా అదే ఐ మీన్ నేను నేనుగా వెతుక్కోవటం, కొంత నాకు ఇలా వెరైటీ ఎక్స్పెరిమెంట్ అంటే నా దగ్గరకు వస్తుంది. ఏదైనా కొద్దిగా వెరైటీగా చేద్దామంటే కొద్దిగా డెఫినెట్గా ఐ థింక్ సమ్వేర్ అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. అలాంటి క్యారెక్టర్లో వాళ్ళ ఆప్షన్స్లో ఎక్కడో నా పేరు ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఉంటుంది. సో దాట్ ఈస్ దేర్. అది కాకుండా తమిళ్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో తమిళ పేస తెలియమా? అంటే అంత బాగా కాదు కానీ డైలాగ్ పేసుம்போదు అంద అళవుకు యూ కెన్. యా, మీకు మీరే డబ్బింగ్ చెప్పుకోవాలా తమిళ అయితే? తమిళ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ ఏంటంటే ఇట్స్ లైక్ డిఫరెంట్. కొద్దిగా లాస్ట్ టైం అంటే క్షణం చేసినప్పుడు తమిళ్ క్షణం, ఐ డిడ్ తమిళ్ క్షణం ఆల్సో, సేమ్ రోల్, సత్యద. సో ద డైరెక్టర్ ఇస్ లైక్ ஒரு డీప్ వాయిస్ దా వేణం అని చెప్పి ఈ రియలీ వాంటెడ్. అదే బాహుబలిల రాణా వాయిస్ యార్ పేసారో అవళదా ఆయనకి డబ్బింగ్ పడదు. సో కానీ అవి ఎవరు వండర్డ్ అంటే మావంటే ఉద్యోగాలు, మేము పొద్దున్న లేస్తాము, ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే మాకు తెలుసు వీ హ్యావ్ టు డూ దిస్ అని. బట్ ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్ ఎస్పెషలీ మీరు అఫ్ కోర్స్ యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్, కానీ ఈ వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్ మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటే అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు, ఎటు పోతుందో తెలియదు అనుకున్నారా? అది డెఫినెట్లీ ఉందండి. అంటే అనుకున్నా అంటే ఐ వాజ్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్, కాకపోతే ఇది ఇంతే అనేది ఉంది. బికాస్ అంటే ఇంకొంచెం ఏంటి అంటే తీరా వచ్చిన తర్వాత ఇంకొంచెం రియాలిటీ కూడా. అది ముందు ఒకరోజు లేస్తే రోల్ ఉండదు, ఒకరోజు ఉంటుంది, షూట్ ఉండదు, షూట్ ఉంటుంది అనే థాట్ నాకు లేదు. నాకు అది రియలైజ్ కూడా కాలేదు యాక్చువల్లీ. మనం రోజు కొత్తగా ఏదో చేస్తాం అనేది ఉండింది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక 365 daysలో మీరు ఒక గుడ్ 180 days చేశారంటే దట్స్ క్వైట్ బెట్ యాక్చువల్లీ. అవును, చాలా ఎక్కువ. 180 రోజులు చేయడం అంటే చాలా ఎక్కువ. అంటే ఒక డీసెంట్గా దెర్ ఆల్వేస్ బి ఎక్సెప్షన్స్ ద టాప్ టియర్ లైక్, బట్ దెన్ ఇన్ జనరల్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు రియలీ పర్ఫార్మ్ ఫర్ 180 days అండ్ దట్ 360 360లో 180 రోజులు చేయగలిగారంటే మాత్రం దట్స్ గుడ్. ఇప్పుడు అలా చేయగలుగుతున్నారా? అలా చేయగలదు. ఇంకోటి ఏంటంటే నా చాయిసెస్ కూడా అలానే ఉన్నాయి. నాకు అదే అంటానన్నమాట, పొరపాటుని నెలకి 30-40 రోజులు చేయాలంటే నేను చేయలేనేమో. అంతే కదా. అంటే ఎందుకంటానంటే ఒక 20 days ఉండి మీకు మిగతా 10 రోజులు రీఎనర్జైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది.
మనం ఏం చేస్తున్నాం ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం దొరుకుతుంది. అవును. కొత్తగా ఆలోచించడానికి టైం దొరుకుతది. లేకపోతే ఏమైపోతుందంటే ఒక కంటిన్యూయస్ ఫ్లోలో మీరు చేసుకుంటూ అది కూడా ఒక మొనోటనస్ మనం పొద్దున్నే ఎళ్లి ఫైల్ చూసి సంతకం పెట్టడం, లేకపోతే కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ చేయడం అలా అయిపోద్ది. అవును. మనకి స్క్రిప్ట్ ఇస్తారు. అది ప్రోగ్రామ్ చేసుకొని చెప్పేస్తాము, వెళ్ళిపోతాం టైప్‌లో. నాకొద్దు. అదే అదే తప్పించుకుందాం యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. సో, మీరు 15-20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్‌నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే కాఫీ తాగుతారా? పర్లేదండి. ఓకే. ఐ కెన్ కాఫీ, యాహ్! కాఫీ, కాఫీ, కాఫీ. కాఫీతో మీరు కాఫీ కాఫీతో. కప్పుతో కుదిరితే 4 మాటలు వీలైతే ఫస్ట్ గెస్ట్‌కి ఇవ్వండి సార్ ప్లీజ్. పర్లేదు. ఓహ్! లేదు కాఫీ ఓకే అండి. మీరు ఇట్స్ గ్రీన్ ఓకే. టీయా? యాహ్! ఇట్స్ ఫైన్. లేదండి. అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు. వీళ్ళు పొరపాటు పడ్డారు. ఆ! గ్రీను అసలు పొద్దున మాత్రం ఒక గ్రీన్ కప్పు, 2 కప్పులు కాఫీలు ఉంటే తప్ప అసలు కాఫీ పడకపోతే బండి నడవదసలు అంతే. నేను కానీ నేను ఆల్‌వేస్ చెప్పండి.